హలో మామ! సూపర్ స్టార్ 'రజనీ' 'కూలీ' బడ్జెట్ ఎన్ని కోట్ల? ఏంటి సామి మాస్ రచ్చ ఇది. బాక్సాఫీస్ దగ్గర 2 ఏళ్ల క్రితం 'జైలర్' సినిమాతో ఎపిక్ కమ్‌బ్యాక్‌ను సొంతం చేసుకున్న కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత చేసిన 'వేటగాన్' సినిమాతో అనుకున్న రేంజ్‌లో అంచనాలనైతే అందుకోలేకపోయాడు. ఇలాంటి టైంలో ప్రెజెంట్ కోలీవుడ్ హాట్ ఫేవరెట్ డైరెక్టర్ అయిన లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో రజనీ హీరోగా చేస్తున్న కొత్త సినిమా 'కూలీ' మీద కోలీవుడ్‌తో పాటు సౌత్‌లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా కీలక రోల్ చేస్తూ ఉండగా ఆల్రెడీ సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌తోనే హైప్ మరో లెవెల్‌కి వెళ్ళిపోయింది. ఇక సినిమా ఆగస్టు 14న ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్స్‌లో ఒకటైన 'వార్ 2'తో పోటీ పడబోతున్నా కూడా కొంచెం ప్రస్తుతానికి హాట్ ఫేవరెట్‌గానే నిలిచిందని చెప్పాలి. ఈ రేంజ్‌లో హైప్ జస్ట్ ఒక కమర్షియల్ మూవీకే కాగా ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ పెట్టారు నిర్మాతలు. ఒక నార్మల్ కమర్షియల్ మూవీకి ఈ రేంజ్ బడ్జెట్ అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఈ సినిమా కోసం ఆల్మోస్ట్ 375 కోట్ల రేంజ్‌లో బడ్జెట్ పెట్టి భారీ ఎత్తున సినిమాను నిర్మించినట్లు తెలుస్తుంది. ఇందులో సగానికి పైగా డబ్బు రెమ్యునరేషన్ కిందే వెళ్ళిందని అంటున్నారు. మెజారిటీ బడ్జెట్ రజనీ మరియు లోకేష్‌ల రెమ్యునరేషన్‌కి వెళ్ళగా మిగిలిన బడ్జెట్‌తో సినిమాను భారీ ఎత్తున తీశారని సమాచారం. సినిమా లోకేష్ ఎల్సీయూలో భాగం అవుతుందేమో అని అంచనాలు అందరిలోనూ ఉండగా ఇది అందులో భాగం కాదంటూ చెబుతున్నారు. ప్రస్తుతానికి ఒకవేళ ఎల్సీయూలో భాగం అయితే మాత్రం అంచనాలు తారాస్థాయికి వెళ్లడం ఖాయం. ఇక సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్‌లో రచ్చ చేస్తుందో చూడాలి.